హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా, ఇదేనండి మా పాదు చిక్కుడు. డాబా పైకంట పాకేసిందనమాట. చూసారా కాయలు, చాలా కాయలు ఉంటాయి దీనికి. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. అసలు చిక్కుడుకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో మా అత్తయ్య గారు అయితే కాయలు కోస్తున్నారనమాట కూర కోసం. చాలా బాగుంటుందండి. అన్ని చిక్కుడు కన్నా ఈ చిక్కుడుకాయ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే అస్సలు చిక్కుడుకాయ అంటే ఇష్టం ఉండదండి. చాలామంది చిక్కుడుకాయ అంటే ప్రాణం, చిక్కుడుకాయ టమాటా చాలా చాలా బాగుంటుందని చెప్తారు. సో ఇలాగ మొత్తం కాయలన్నీ కోస్తారనమాట. కోస్తే చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. ఇందులో ఎండిపోయిన కాయలు కూడా కోసాము, ఎందుకంటే ఆ ఎండిపోయిన కాయలన్నీ కూడా తర్వాత మనకి యూజ్ అవుతాయి. చూసారా కాయ ఎంత బాగుందో. చూస్తున్నారు కదా, నిగనిగలాడిపోతుంది. కొన్నేమో తెల్లగా ఉంటాయి గింజలు అనేవి, కొన్ని గింజలేమో ఇలా నల్లగా ఉంటాయి. ఇలా నల్లగా ఉన్న గింజలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. నాకు ఈ గింజలు చాలా ఇష్టం. మిగిలినవి ఎండిపోయిన కాయలు పక్కన పెట్టేస్తే నెక్స్ట్ టైం పనికొస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.